ఓ రాదుగా ఇంకా కొట్టుకాడికి పోయి సామాన్లు రాదురా. నీ అవ్వ నీకేం సామాన్లు కావాలి, నేను అన్నీ మర్చిపోతానే. బడిలో నీకు చదివేం చెప్తారా బాడకో, అన్నీ మర్చిపోతా అంటాను. నీ అవ్వ నీకేం కావాలి చెప్పే పోదు తొందరగా. అరే ఇంకా కొట్టుకాడికి పోయి ఇంకా 10 రూపాయల బట్టల సబ్బు, 5 రూపాయల బోళ్ళ సబ్బు, 10 రూపాయల సరుపు ప్యాకెటు, 1/2 కేజీ పెసరపప్పు. రాదే ఎన్ని చెప్తావే? అగో ఎన్ని చెప్పిండ్రా నేను నీకు? 4గా ఇంకా 4 కూడా గుర్తుంచుకోకపోతే ఎట్లా ఈ పోరడు. సరే డబ్బులు పోతానా, పైసలు రేపు ఇస్తామని చెప్పు, ఇంకా కూలి పైసలు రాలే. సరే పోతానే. అవును అమ్మ ఏం చెప్పింది? 10 రూపాయల బట్టల సబ్బు, 5 రూపాయల సరుపు, 1/2 కేజీ పచ్చిమిరపకాయలు, 5 రూపాయల చక్కెర. నాకు తొందర పోవాలి, మళ్ళా మర్చిపోగాలి. ఏం బాబు ఏం కావాలి? 10 రూపాయల బట్టల సబ్బు, 5 రూపాయల పచ్చిమిర్చి, 1/2 కేజీ చక్కెర. ఇంకోటి ఏందబ్బా, పెసరపప్పు తాత 10 రూపాయలది. సరే ఇస్తానాగు. తాత డబ్బులు తర్వాత ఇస్తానని చెప్పింది అమ్మ, కూలి పైసలు రాలేదంట ఇంకా. సరే 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 తాత పోయేస్తా. ఓ అమ్మో తెచ్చిందే సామాన్లు. తెచ్చినవారా? ఏం తెచ్చినావు ఇటీ? ఊరి బాడకవు, నేనేం తెమ్మంటే నువ్వేం తెచ్చినావురా? చక్కెర, పచ్చిమిర్చి, బట్టల సబ్బు, పెసరపప్పు అమ్మ. ఊరి లంగ బాడకవు, నేను చెప్పింది బట్టల సబ్బు, బోళ్ళ సబ్బు, సరుపు ప్యాకెటు, పెసరపప్పురా. పో బాడుకోపో, మళ్ళీ పోయి తీసుకురాపో. ఎవరి బోనే బోను లంగా బాడకవురా నువ్వు.